సిద్ధమూలిక పరిచయాలు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారము. నా పేరు కట్ట రమేష్, సిద్దిపేట జిల్లా. నేను ఒక వైద్యం కోసము చంద్రగ్రహణం రోజున ఇక్కడికి రావడం జరిగింది. మూలిక కోసము చంద్రగ్రహణం రోజున తెల్ల వెంపలి గురించి నేను అడవికి రావడం జరిగింది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు మన తెల్ల వెంపలి మూలిక గురించి విచిత్రంగా గ్రంథాలలో రాయబడి ఉన్నది. తెల్ల వెంపలికి నిచ్చెన్లు ఎక్కుతారంటారు చాలామంది వైద్యులు. ఏమన్నాడంటే మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తెల్ల వెంపలికి నిచ్చెన ఎక్కుతారని చెప్పేటటువంటి సామెత ఇప్పటికి ఉన్నది. తెల్ల వెంపలికి ఉన్నంతటువంటి పవర్ ఇంకా ఏ చెట్టుకు ఉన్నది. అది మంచి పవర్ఫుల్ మూలిక. ఆయుర్వేదంలో ఒక రారాజు అని చెప్పవచ్చు. తెల్ల వెంపలి రెండు రకాలు ఉంటాయి. ఒక బొంత వెంపలి, తెల్ల వెంపలి, ఎర్ర వెంపలి, నల్ల వెంపలి, తీగ వెంపలి, తెల్ల తీగ వెంపలి, ఎర్ర తీగ వెంపలి, చెట్టు వెంపలి తెల్లది, చెట్టు వెంపలి ఎర్రది, బొంత వెంపలి. ఇట్లా ఒక 10-20 రకాల వనమూలికలు ఉంటాయి వెంపలిల్లో. అందులో శ్రేష్టమైనదంటే శ్వేత వెంపలిగా ఉపయోగపడుతుంది. అది ఎందుకు ఉపయోగపడుతుందంటే కొన్ని రకరకాలుగా వ్యాధులకు ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఏంటంటే అది కిడ్నీలలో స్టోన్స్ వస్తూ ఉంటాయి. కిడ్నీలలో రావుతులు వచ్చినప్పుడు దాన్ని ఒక 10 ఏర్లు తీసుకురావాలి. చెట్ల యొక్క ఏర్లు తీసుకొని వచ్చి మంచిగా నీళ్ళలో కడిగేసి మంచిగా పసుపు నీళ్ళతో కడిగి మంచిగా వాటిని బాగా మెత్తగా దంచాల. ఏర్లు బాగా మెత్తగా దంచి 1 లీటర్ నీళ్ళల్లో కషాయం చేసుకొని ఉడకబెట్టాలి. కషాయం చేసి 1 లీటర్ ఉన్న నీళ్ళు 1 గ్లాసుకు రావాలి. 1 గ్లాస్కి వచ్చిన తర్వాత ఇట్లా 5 రోజులు తాగాల. పరిగడుపున తాగాల. ఏం తినకుండా ముఖం కడుక్కొని పరిగడుపునే వెంటనే ముఖం కడుక్కున్నాక 1 గ్లాస్కు రావాలి. ఉడకబెట్టిన తర్వాత 1 గ్లాస్కి వచ్చిన వాటర్ తాగినాక తర్వాత 1 అరగంట దాకా ఎటువంటి తిండి తినకూడదు, ఎటువంటి వాటర్ తాగకూడదు. అరగంట కానీ గంట అయిపోయిన తర్వాత టిఫిన్ చేయొచ్చు. ఇట్లా 7 రోజులు చేసినట్లయితే కిడ్నీలో ఉండేటటువంటి స్టోన్స్ కరుగుతాయి. ఒకటి నంబర్ 1. రెండోది రక్తశుద్ధి కలగడానికి ఉపయోగపడుతుంది. మనకు రక్తశుద్ధి అక్కడక్కడ క్లాట్స్ వస్తూ ఉంటాయి. నరాలలో కానీ జాయింట్లలో కానీ తలలో కానీ క్లాట్స్, రక్తం గడ్డగడుతూ ఉంటుంది. ఎప్పుడైతే కొన్ని ఇంజురీ వలన కూడా రక్త గడ్డగడుతూ ఉంటాయి. కొంతమంది కింద పడుతూ ఉంటారు, లేకపోతే బండ్ల మీదకి కానీ యాక్సిడెంట్లు కానీ అలా అయినప్పుడు రక్తం అక్కడక్కడ నాళాల్లో గడ్డగడుతూ ఉంటాయి. అది ఎక్కడైనా సరే అట్లా గడ్డగట్టినప్పుడు ఈ యొక్క వెంపలి యొక్క ఏర్లు తీసుకొని వచ్చి వాటిని మెత్తగా నూరి కషాయం చేసుకొని 1 గ్లాస్ కషాయం చేసుకొని తాగినట్లయితే మన రక్తనాళాల్లో కానీ మెయిన్లో కానీ ఎక్కడెక్కడ క్లాస్ అయినాయో రక్తం గడ్డగట్టినవి అన్నీ క్లియర్ అయ్యి రక్తశుద్ధి కలుగుతుంది. రక్తం అభివృద్ధి చెందుతుంది. మన రక్త కణాలకు బలం చేకూర్చేటటువంటి వనమూలిక ఏముందంటే తెల్ల వెంపలి మూలిక. అది చాలా విపరీతమైనటువంటి బలము ఆ తెల్ల వెంపలిలో ఉంది. ఆ తెల్ల వెంపలి మూలిక మళ్ళీ ఇంకో విధానానికి కూడా ఉపయోగపడుతుంది. మనకి ఎప్పుడైతే సోరియాసిస్ కానీ చర్మ వ్యాధులు కానీ గజ్జి తామర అలాంటివి వచ్చినప్పుడు దీన్ని కొద్దిగా పౌడరు ఆవు పాలల్లో తాగాలి. 41 రోజులు తాగాలి. చిటికెడు తాగాలి. అట్లా తాగినట్లయితే మంచి 41 రోజులు తాగాలి. తాకుంటూ చికెను, మటను, మాంసం, కృత్తులు, వంకాయ పులుపు ఇది పథ్యం ఉండాలి. దానితో పాటు ఇంకొకటి ఏంటంటే 3వ విధానము, కిడ్నీలు ఖరాబ్ అవుతూ ఉంటాయి. కిడ్నీలు ఖరాబ్ అయిపోయి వాపస్తూ ఉంటాయి. కిడ్నీలలో రౌతులు ఎక్కువ మోతాదు ఉండడం వలన కిడ్నీ దెబ్బతింటూ ఉంటాయి. డయాలసిస్కి పోతూ ఉంటారు. అట్లా డయాలసిస్కి పోయిన వాళ్ళు 1 వారం రోజులు తాగాలి. రోజు మార్చి ఇలా 2 రోజులు తాగినాక 2 రోజులు గ్యాప్ ఇచ్చుకుంటా 7 సార్లు తాగాలి. వీటి వేర్ల కషాయం తాగడం వలన కిడ్నీలు ఖరాబ్ అయినటువంటివి కూడా బాగు చేసేటటువంటి వనమూలిక తెల్ల వెంపలి. ఆ తెల్ల వెంపలి మూలిక నేను ఇప్పుడు చూపెడతాను రండి. ఇగో ఇట్లా తెల్ల వెంపలి మూలిక కిందికి చూపెట్టు మంచిగా. నీడగా అనిపిస్తుంది, మంచిగా చూపెట్టు. నేనది
ఇది చూడండి తెల్ల వెంపలి మూలిక ఎలాగుంటుంది. ఇక్కడ చూపెట్టు, ఇయో ఇక్కడ చూపెట్టు. ఇది తెల్ల మూలిక అని చెప్పవచ్చును. ఈ తెల్ల పూతకు సంబంధించింది తెల్ల వెంపలి. ఇది మాకు చంద్రగ్రహణం రోజున దొరకడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. తెల్ల వెంపలి దొరకడం అంటే దీనికి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. చంద్రగ్రహణం రోజున దొరకడం జరిగింది. ఇక్కడ 5-6 చెట్లు, ఎందుకంటే ఎండాకాలం కనుక ఈ చెట్లు ఎండుకపోయే స్థితికి వచ్చినాయి కనుక మళ్ళీ వీటిని అంతరించిపోవద్దని, ఖరాబు కావద్దని మళ్ళీ వాటర్ పోసాను. ఇది పెద్ద అడవిలోకి వచ్చాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను గౌరవించండి. నేను అనేక రకాల పెద్ద పెద్ద వనమూలికలను ఈ ఛానల్ ద్వారా అందిస్తాను. కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి. మీరు సపోర్ట్ ఇస్తే నీకు ఎన్నో తెలియని చెట్లు కూడా నేను ఈ ఛానల్ ద్వారా అందిస్తాను. ఒకసారి సపోర్ట్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ, మీ యూత్లో కానీ, మీ గ్రామాల్లో కానీ మీకు ఈ యొక్క ఛానల్ను లింక్ అనేది పంపించాలని మనసారా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. మంచి మంచి వైద్యాలతో ఇక ముందుకు వస్తాను. మీ కట్ట రమేష్. మంచి